హలో, దేవుని కృపను బట్టి మీకు అందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా శుభములను తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇవాళ మనం సౌండ్ క్రాఫ్ట్ UI 24R సౌండ్ క్రాఫ్ట్ UI 24R అంటే 24 ఛానల్ మిక్సర్ అయితే మనం చూద్దాం. మరి ఇవి ఎక్కడ మనం కనెక్షన్లు ఇవ్వాలి ఏంటి, ఇవన్నీ కూడా నిదానంగా తెలుగులో అయితే చెప్తూ ఉన్నాను. కాబట్టి వీడియోలు ఎంతైనా కూడా మీరు అవసరమైన వాళ్ళు చూడొచ్చు, తెలుసుకోవచ్చు. కాబట్టి ఇది సౌండ్ క్రాఫ్ట్ UI 24R మిక్సర్. ఇది ఇంక ఇవన్నీ మనం ఒక్కొక్కటిగా నేను మెయిన్ ఏంటంటే ఈ మిక్సర్ మనం మైక్ సెట్కి అయితే కనెక్ట్ చేయాలి. మరి నేనైతే స్టూడియో మాస్టర్ పవర్ యాంప్కి అయితే కనెక్ట్ చేస్తాను. స్టూడియో మాస్టర్ పవర్ యాంప్కి అయితే కనెక్ట్ చేస్తాను. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఇక్కడ మనం చూస్తే మాస్టర్ అవుట్పుట్స్ అని ఉన్నాయి. మాస్టర్ అవుట్పుట్స్. కాబట్టి మనము మొట్టమొదటి ఎక్కడ మిక్సర్కి ఇవ్వాలంటే, కనెక్ట్ చేయాలంటే మీ యొక్క మైక్ సెట్ ఏదైతే ఉందో, మన మైక్ సెట్ ఏదైతే ఉందో అక్కడి నుంచి ఏం చేయాలంటే మనం కనెక్ట్ చేస్తాం. మరి దాన్ని కనెక్ట్ చేయడానికి మరి ఇలాంటి కేబుల్స్ అయితే నేను తీసుకొచ్చాను. XLR జాక్ ఇది. ఈ జాక్ అయితే మనం కనెక్ట్ చేద్దాము. ఇది మనం మైక్కి ఇస్తాం కదా, మైక్కి ఇస్తాం. ఇది వచ్చి మనం మైక్కి అయితే కనెక్ట్ చేస్తాం. ప్రెస్ చేసి తీసేస్తాం. ఆ కనెక్టర్స్ ఏవైతే ఉన్నాయి, మైక్ కనెక్టర్స్ అయితే ఉన్నాయో XLR కనెక్టర్స్, ఈ 3 పిన్స్ ఉండే కనెక్టరు మనం ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ ఇచ్చాం. ఇక్కడ మాస్టర్ అవుట్పుట్స్ ఏదైతే ఉన్నాయో, ఈ యొక్క మాస్టర్ అవుట్పుట్స్ ఏదైతే ఉన్నాయో లెఫ్ట్, కాబట్టి ఇప్పుడు నేను లెఫ్ట్కి ఇచ్చాను, ఇక్కడ రైట్ కాలేదు. కాబట్టి ఇంకొకటి కూడా తీసుకొచ్చి ఈ రెండు వాటికి ఇవ్వాలన్నమాట. సరే, ఇప్పుడు దీనైతే మనం తీసేద్దాము. దీనైతే తీసేస్తూ ఉన్నాను. కాబట్టి మన మైక్ సెట్ ఏదైతే ఉందో ఇక్కడ మాస్టర్ అవుట్పుట్స్ అనేటటువంటి దీనికైతే మనం ఇక్కడ ఈ మైక్ పిన్ ఏదైతే ఉందో మన ఇది యాంప్లిఫైయర్ నుంచి దీనికి ఇవ్వాలి. 1 and 2 లెఫ్ట్ రైట్ ఈ మైక్ సెట్కి వచ్చేవి వీటికి ఇవ్వాలి. ఓకే, ఇలాంటి TSR మైక్ పిన్ ఏదైతే ఉందో అది మీరు ఆక్సుల నుండి ఇవ్వచ్చు. మైక్ సెట్లో మన అహజా యాంప్లిఫైయర్ అట్లాంటివి అయితే ఆక్సులు ఉంటాయి. అవి మీకు తెలుసు, కొంతమంది తెలిసి ఉంటుంది కదా. వాటికి వచ్చి ఈ యొక్క మోనో జాక్ అంటారు దీన్ని. ఈ యొక్క మోనో జాక్ని అయితే అలా ఇక్కడ లెఫ్ట్ రైట్, లెఫ్ట్ పిన్ను రైట్ పిన్ను, రైట్ లెఫ్ట్ పిన్ అనమాట. కాబట్టి వీటికి మైక్ సెట్ ఏదైతే ఉందో వాటి నుంచి వచ్చేటటువంటి వాటికి 2 ఇచ్చేయాలి. అలా ఇవ్వాలి. అలా ఇవ్వాలి. అదే XLR అనుకోండి, ఇక్కడ ఇస్తాం, వీటికి ఇస్తాం. ఇందులో ఒకటి, ఇందులో ఒకటి ఇస్తాం. అది మైక్ సెట్ నుంచి ఏదైతే వస్తాయో, పెద్ద 3 పిన్ XLR అయితే ఇది, మామూలు పిన్ అయితే ఇవి లెఫ్ట్ రైట్ మైక్ సెట్కి వచ్చేటివి ఇవి. వీటికైతే మనం ఇవ్వాలి. ఓకే, తీసేస్తాను.
ఆక్సిల్ నుంచి వచ్చేటప్పుడు ఇక్కడ వేయాలంటే ఈ పిన్నులకి వేయాలి. టీఆర్ఎస్ పిన్ను వీటికైతే వేయాలి. అయిపోయింది. ఇక్కడికి క్లియర్ ఏంటంటే మనం మాస్టర్ అవుట్పుట్స్, ఈ మాస్టర్ అవుట్పుట్స్కి మీరు మైక్ సెట్ నుంచి ఏ మైక్ సెట్ అయినా కానివ్వండి, ఈ యొక్క టీఆర్ఎస్ పిన్ అయితే దీనికి ఇవ్వండి. ఎక్స్ఎల్ఆర్ జాకులు పెద్దవి నేను చూపించాను కదా, వాటికైతే వీటికి ఇవ్వాలి ఈ సెక్షన్. అది తర్వాత ఇక్కడ AFS2 అని ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఇవన్నీ కూడా 8 వరకు ఇచ్చాడు. ఇక్కడ ఈ 8 ఏంటంటే మనం ఆక్సులు అన్నమాట. మీరు స్టేజ్ మానిటర్లకు కానీ తర్వాత వేరే యాంప్కి కానీ కొన్ని మానిటర్స్ తీసుకువెళ్ళడానికి ఈ యొక్క ఆక్స్ ఇన్పుట్స్ ఇక్కడ రాసి ఉంటాడు చూడండి. ఇక్కడ రాసి ఉంది, ఇక్కడ ఆక్స్ ఇన్పుట్స్ అని రాసి ఉంది. కాబట్టి ఆక్స్ నుంచి మనం దేనికైతే ఇస్తామో స్టూడియో మానిటర్స్ వేరే యాంప్కి వాటన్నిటికి కూడా ఈ ఆక్స్ నుంచి అయితే ఇచ్చుకోవాలి. తర్వాత మనం ఇక్కడ చూస్తే ఇక్కడ ఇవన్నీ ఎక్స్ఎల్ఆర్స్ ఇచ్చాడు. 10 వరకు ఇచ్చాడు. ఈ 10 ఏంటంటే ఈ రెండు కూడా ఫస్ట్ సెకండ్ గిటార్స్ అన్నమాట. గిటార్స్కి ఇచ్చుకునేవి ఇవన్నీ మనం కీబోర్డులు మరి దీంట్లో కూడా కీబోర్డులకి ఇవ్వచ్చు మనం. నేనైతే వీటిలోనే ఇస్తాను కీబోర్డుకి. మరి ఈ ఆక్సుల నుంచి కూడా మీరు కీబోర్డులకి ఇవ్వచ్చు అన్నమాట. కీబోర్డులు వాటన్నిటికీ ఇవ్వచ్చు. ఇవన్నీ కూడా ఒకటి ఫస్ట్ సెకండ్. ఈ ఫస్ట్ సెకండ్ అనేది ఏంటంటే గిటార్స్ డీజే టెక్ అని ఉంటుంది అక్కడ. ఈ గిటార్స్కి ఏం చేయాలంటే ఫస్ట్ 2కి ఇచ్చుకోవాలి. ఇవన్నీ కూడా ఈ 20 అవుట్పుట్స్ అన్నీ కూడా ఏంటంటే మనము మైకులకి ఇచ్చుకోవాలి, మైకులకి ఇచ్చుకోవచ్చు. మరి అది 2-in-1 అనమాట. ఇవన్నీ కూడా ఈ ఎక్స్ఎల్ఆర్స్ అన్నీ కూడా 2-in-1 అనమాట. ఇక్కడ ఏంటంటే మీరు ఇలాంటి జాక్ ఎక్స్ఎల్ఆర్ జాక్, ఇందాక ఇది 3 పిన్ ఎక్స్ఎల్ఆర్ జాక్, ఇది ఇక్కడ లోపల 3 పిన్స్ ఉంటాయి. ఇది ఏం చేయొచ్చు అంటే ఇక్కడ అన్ని మైక్ సెట్కి ఇవ్వచ్చు, అలాగనివ్వచ్చు. తర్వాత ఏంటంటే ఒకవేళ కొన్నిటికి ఇలాంటి జాకులు వస్తాయి, ఇలాంటి జాకులు అయితే వస్తాయి. ఆ 2-in-1 అంటే అది కూడా ఇవ్వచ్చు, అదైనా ఇవ్వచ్చు, ఇదైనా ఇవ్వచ్చు. ఈ రెండిట్లో ఏదైనా ఇచ్చుకోవచ్చు అనమాట. కాబట్టి నేను మైక్కు వాడేది ఏంటంటే ఈ మైక్కి ఇస్తాను. తర్వాత ఈ మైక్కి ఇచ్చాను. ఇది మైక్కి ఇచ్చేటటువంటి ఎక్స్ఎల్ఆర్, ఇది మైక్కి ఇస్తాం. తర్వాత ఇంకొక ఎండు తీసుకొని వెళ్ళి ఈ ఎక్స్ఎల్ఆర్లో ఇక్కడ ఇవ్వచ్చు. అక్కడ ఇచ్చాం. అది మైక్కి ఇచ్చేటటువంటి ఎక్స్ఎల్ఆర్ అన్నమాట. 2-in-1. తర్వాత 2-in-1 మనం ఇక్కడ కూడా ఇచ్చుకోవచ్చు, కింద కూడా ఇచ్చుకోవచ్చు, ఈ కింద కూడా ఇచ్చుకోవచ్చు. ఇది వచ్చి 2-in-1, ఇది ఓన్లీ ఎక్స్ఎల్ఆర్ మాత్రమే ఇచ్చేటటువంటిది. ఈ 10 2-in-1, కిందది వచ్చి ఒక 10 ఉన్నాయి. ఈ 10 కూడా ఏంటంటే ఇవి ఓన్లీ ఈ ఎక్స్ఎల్ఆర్ మాత్రమే ఇవ్వగలం, అవి మాత్రమే ఇవ్వగలం. ఇదైతే ఇవ్వలేము. ఇదైతే 5 అయితే 2-in-1 అనమాట. ఈ రెండు, ఇది ఇస్తాము, ఇది ఇచ్చాము, ఇది కూడా ఇచ్చాము. ఓకే, అయిపోయి అంతే. ఇవి అనమాట ఈ యొక్క మైక్. నువ్వు కీబోర్డుగానే ఇచ్చుకోవచ్చు. తర్వాత ఈ సింగిల్ ఏంటంటే కొన్నిటికి స్టూడియో మాస్టర్ వచ్చి ఇలాంటిది వస్తుంది. కార్డ్లెస్కి అయితే కార్డ్లెస్ మైకులకి అయితే ఇలాంటి పిన్ వస్తుంది. కాబట్టి వాటికి అందుకని 2-in-1 ఇచ్చాడు.
కిందకి మాత్రం 3 పిన్ XLR జాక్ ఇచ్చుకునేది, పైన అన్నీ కూడా 2-in-1. ఓకే, ఇక్కడ క్లియర్ అయిపోయింది మనకు. ఇవన్నీ మామూలు తీసేసాం. మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఇవే మనకు మైక్ సెట్కి ఇవ్వాలి ఫస్ట్. ఈ పిన్స్ కానీ మీ ఏదైతే కనెక్టర్స్ అయితే ఉన్నాయో ఈ 2 XLR, ఇవన్నీ TRS జాక్ అన్నమాట. TRS జాక్ కాబట్టి మీకు ఏదైతే మాస్టర్ అవుట్పుట్స్ ఉన్నాయో మైక్ సెట్ నుంచి దీనికి ఇవ్వాలి. బట్ దీంట్లో నుంచి మనం మైకులు వాడుకుంటాం. ఓకే, ఇక్కడ దాకా మనకు క్లియర్ అయింది. ఇవన్నీ కూడా మనం ఇచ్చుకునేటివి అని చెప్పుకున్నాం. తర్వాత ఇది ఏంటంటే ఇన్పుట్స్ లెఫ్ట్ రైట్ లైన్ ఇన్ అన్నాడు. ఇదేంటంటే మనం కొన్నిటికి హోమ్ థియేటరు అలాంటివి ఏవైతే ఉన్నాయో వాటికి ఇచ్చుకోవడానికి అన్నమాట. సరే, ఇంకా అయిపోయింది. ఇంకా ఇక్కడ ఏంటంటే ఇది హెడ్ ఫోన్ జాక్. ఈ హెడ్ ఫోన్స్ 2 ఇచ్చాడు, ఇక్కడ 2 ఉన్నాయి. ఈ 2 మనం తీసుకెళ్ళి కొన్నిట్లో పెద్ద పిన్ ఉంటుంది, కొన్నిట్లో చిన్న పిన్ ఉంటుంది. కాబట్టి చిన్న పిన్ ఉన్నప్పుడు ఏంటంటే ఇవి హెడ్ ఫోన్స్ అనమాట. ఈ 2 ఇన్పుట్స్ వచ్చి హెడ్ ఫోన్స్ ఇన్పుట్స్. హెడ్ ఫోన్స్ అక్కడ సింబల్ వేసినాడు కదా, హెడ్ ఫోన్స్. కాబట్టి పెద్ద పిన్ ఉందనుకోండి, ఇలాంటి పిన్ ఉందనుకోండి, ఇలాంటి పిన్ ఉందనుకోండి, అది తీసుకెళ్ళి ఇలాంటి పిన్ ఉందనుకోండి, XLR జాక్ పిన్ ఉందనుకోండి, దాన్ని తీసుకెళ్ళి ఇక్కడ మనం హెడ్ ఫోన్స్లో ఇస్తాం. దానికి ఇచ్చాం. పైన కూడా అంతే, 2 వాడుకోవచ్చు మనం. ఇది స్టూడియో సౌండ్ క్రాఫ్ట్ UI24Rలో 2 ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ అక్కడ పైన 2 వాడుకోవచ్చు. మీకు హెడ్ ఫోన్స్ కొన్నిటికి ఇట్లాంటి పెద్ద పిన్నే వస్తుంది, అది ఉంటే ఇది అవసరం లేదు, డైరెక్ట్ ఇచ్చేయచ్చు. ఇక్కడ మనము స్టీరియో పిన్ వస్తుంది కదా, ఈ హెడ్సెట్కి ఏదైతే చివరిలో స్టీరియో పిన్ ఉంటుందో దాన్ని గుచ్చాలి దాంట్లో. ఓకే, ఇక్కడికి అయిపోయింది. తర్వాత ఇవి కంట్రోల్స్, హెడ్ ఫోన్స్ కంట్రోల్ చేసేటటువంటి కంట్రోల్. ఇది ఇక్కడ హెడ్ ఫోన్స్ కంట్రోల్ అనమాట. అలా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. మనకి ఎంత సౌండ్ కావాలో అంత దీని ద్వారా మనం ఏం చేస్తామంటే కంట్రోల్ చేస్తాం. పైన హెడ్ ఫోన్, కింద కంట్రోలర్, హెడ్ ఫోన్ కంట్రోల్, దీంతో కంట్రోల్ చేస్తాం. ఇవి వచ్చి ఈ యొక్క సౌండ్ మాస్టర్ ఇన్పుట్స్ యొక్క సౌండ్ లెవెల్స్ అనమాట. కాబట్టి మామూలుగా సెంటర్కి ఉంటుంది. కాబట్టి మీకు ఎంత కావాలో అంత చూసి ఇచ్చుకోవాలి. కాబట్టి ఈ 2 కూడా లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి, ఇవి 2 లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి, లెఫ్ట్ రైట్. కాబట్టి మీకు ఎంత కావాలో వాటిని అంత మీరు ఇచ్చుకోవచ్చు. అది ఇక్కడితో ఇవి వచ్చి అయిపోయింది. ఇది హెడ్ ఫోన్ ఇన్సెటర్స్, ఇది హెడ్ ఫోన్ కంట్రోలరు. ఇవి వచ్చి ఈ యొక్క మాస్టర్ మైక్ సెట్, ఈ మిక్సర్ ఏదైతే ఉందో సౌండ్ పెంచడానికి సౌండ్ తగ్గించడానికి ఈ మాస్టర్ లెవెల్స్ అనమాట. మాస్టర్ లెవెల్స్ అని ఉంటుంది, ఇక్కడ రాసి ఉంటుంది. మాస్టర్ లెవెల్స్ ఎక్కిస్తే సౌండ్ పెరుగుతుంది. పూర్తిగా తగ్గించేశారనుకోండి సౌండ్ రాదు, ఒకవైపు పనిచేస్తుంది. బట్ సెంటర్కి పెట్టుకోవాలి. మీకు ఎంత కావాలో అంత పెట్టుకోవాలి. ఎక్కువ పెడితే స్పీకర్లు వేసిపోయేటటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి మీరు చూసి ఐడియా ప్రకారం, మరి తెలియని వాళ్ళకి ఈ వీడియో చేస్తున్నాను. సౌండ్ క్రాఫ్ట్ గురించి తెలుగులో చక్కగా ఉండడానికనే దగ్గరగా ఒక వీడియో చేస్తూ ఉన్నాను. కాబట్టి మరిన్ని వీడియోల కొరకు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఇక్కడ మాస్టర్ లెవెల్స్ మీకు మిక్సర్ యొక్క సౌండ్ పెంచడానికి, ఇవి పెంచితేనే మీకు సౌండ్ పెరుగుద్ది, ఇవి తగ్గిస్తే సౌండ్ తగ్గిపోతుంది. కాబట్టి కొద్దిగా మీరు ఏం చేయాలంటే ఎక్కించుకోవాలి, తగ్గించుకోవాలి. ఆఫ్లో పెట్టారు కాబట్టి మీరు కొద్దిగా పెంచుకోవాలి. బట్ ఒకేసారి పెంచకూడదు. మీరు సౌండ్ చెక్ చేసుకుంటా, మీరు మైక్ ఉంది కదా, మైక్లో మాట్లాడుతూ
మీరు మైక్లో మాట్లాడుతూ ఈ సౌండ్ అయితే కొద్ది కొద్దిగా పెంచుకోవాలి, తగ్గించుకోవాలి. తక్కువ నుంచి ఎక్కువకు రావాలి, తక్కువ నుంచి ఎక్కువకు రావాలి, ఎక్కువ పెంచుకోవాలి. హలో, ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇక్కడ సర్వోన్నతుడా కృపామయుడా నీవే నా జీవము, నీవే నా ఆధారము, నీవే నా ఆనందము. రాజుల రాజుకి ఆరాధన, ప్రభుల ప్రభునికి ఆరాధన, 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 సర్వోన్నతుడా కృపామయుడా. అది ఒకేసారి పెంచకండి, కాబట్టి అది విషయం. కాబట్టి ఇవి మాస్టర్ లెవెల్స్, లెఫ్ట్ రైట్ హెడ్ ఫోను ఇవన్నీ అయిపోయినాయి. ఇవన్నీ వచ్చి ఆక్స్ అవుట్పుట్స్, తర్వాత మనకి ఇప్పుడు అయిపోయినాయి. ఇక్కడ మనం చూస్తే మనము ఇది పెన్ డ్రైవ్ ఇచ్చుకోవటానికి ఇక్కడ పెన్ డ్రైవ్ పెట్టి మనం రికార్డింగ్ చేసుకోవచ్చు. వేవ్స్ ఫైల్ అని ఉంటాయి. మరి DAW డిజిటల్ ఆడియో వర్క్ స్టేషన్ అంటే మనకు రికార్డింగ్ అనమాట. ఇక్కడ మీరు పెన్ డ్రైవ్ ఇచ్చి 35 GB లేదంటే 30 GB పెన్ డ్రైవ్ ఇచ్చి ఏం చేయాలంటే రికార్డింగ్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. DAW, మరి DAW అంటే మరి FL స్టూడియో కావచ్చు, ఏబుల్టన్ లైవ్ కావచ్చు, QBS కావచ్చు, ఇలాంటివన్నీ అంటే మనం స్టూడియో రికార్డింగ్ చేస్తారే అవన్నీ DAW అంటే డిజిటల్ ఆడియో వర్క్ స్టేషన్ అంటే అవన్నమాట. కాబట్టి ఇక్కడ పెన్ డ్రైవ్ ఇస్తే అది మన సాంగో స్పీచో మన వాయిస్ అంతా కూడా దీంట్లో రికార్డింగ్ అవుతుంది పెన్ డ్రైవ్లో. ఆ వేవ్స్ ఫైల్ తీసుకొని వెళ్ళి మనం డైరెక్ట్గా DAW ఏదైతే ఉందో దాంట్లో మళ్ళీ ఎడిట్ చేసుకొని డైరెక్ట్గా మీరు ఇక్కడ పెన్ డ్రైవ్ పెట్టినట్లయితే ఇదంతా కూడా రికార్డింగ్ అవుతుంది. మరి ఇక్కడ సాంగ్స్ ప్లే చేయడానికి ప్లే అని ఉంటుంది. కాబట్టి మీరు ఈ పెన్ డ్రైవ్ ఇచ్చినారనుకో సాంగ్స్ ప్లే అవుతాయి. ఇక్కడ వైఫై, మీరు వైఫై ఏంటంటే ఇస్తాను కాబట్టి ఈ రూటర్కి మీరు ఇచ్చినప్పుడు ఇక్కడ మిక్సర్ ఆన్ అవుతుంది, లైట్ ఆన్ అవుతుంది. మరి ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఇది దేంతో మనం ఆపరేట్ చేయాలంటే సాఫ్ట్వేరు మొబైల్లో, తర్వాత ట్యాబు, విండోస్ ఆర్ మ్యాక్ ట్యాబు, మొబైల్లో కూడా మనం కంట్రోల్ చేయొచ్చు సాఫ్ట్వేర్ వేసుకొని. దీన్ని చూడండి, ఫ్యాడర్స్ ఏమి లేవు, మామూలు మిక్సర్లో ఉన్నట్లుగా ఇట్లా జరిపేవి గిరిపేవి ఇటు తిప్పేవి ఏమి లేవు దీనికి. ఇక్కడ ఈ 3 తప్ప సౌండ్ కంట్రోల్స్ తప్ప ఇంకేం లేవు. మిగతావన్నీ కూడా మనం యాప్లో ఆన్లైన్ మిక్సింగ్ అనమాట, ఇంటర్నెట్ మిక్సింగ్. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే వైఫై ద్వారా మొబైల్లో, ట్యాబ్లో, తర్వాత PC, ల్యాప్టాప్ దేంట్లోనైనా సరే మొబైల్లో కూడా మనం ఈజీగా ఆపరేట్ చేసుకునే సిస్టమ్ ఇందులో ఉంది. అటు వైఫై ద్వారా ఎథర్నెట్ ద్వారా మీరు కనెక్ట్ చేయాలి. ఈ ఎథర్నెట్ కేబుల్ రోటర్ ఏదైతే ఉందో ఆ రోటర్కి మీరు ఇచ్చి దీన్ని ఏం చేయాలంటే కనెక్ట్ చేయాలి. దీనికి ఒక వైరు, మరి రోటర్కి ఒక ఎండు, రోటర్కి ఒక ఎండు, దీనికి వచ్చి ఒక ఎండు, ఈ 2 ఎండ్లు దీనికి ఇస్తే వైఫై స్టార్ట్ అయ్యి వైఫై ద్వారా మనం ఏం చేస్తామంటే యాప్ మొత్తం ఆ మిక్సర్ అంతా కూడా ఆ యాప్లోనే మిక్సర్ ఉంటుంది, ఆ ఫ్యాడర్స్ అంతా ఉంటాయి, సౌండ్ కంట్రోల్స్ ఉంటాయి. తర్వాత ఏంటంటే మనకు గెయిను, తర్వాత రివర్బ్,
ఈ ఎఫెక్ట్స్ అన్నీ దాంట్లో ఉంటాయి. కాబట్టి అవన్నీ కూడా ఇక్కడ మనం కంట్రోల్ చేయము. ఊరికే మైక్ మాత్రం ఏం చేస్తామంటే ఇచ్చి వదిలేస్తాం. మైక్ కానీ కీబోర్డులు కానీ గిటార్లు కానీ ఏమైనా సరే మనం ఇచ్చి వదిలేస్తాం. మనం ఆన్లైన్లోనే మొత్తం అంతా కూడా ఏం చేస్తామంటే ఆపరేట్ చేసుకుంటాం. అది కాబట్టి ఇక్కడ ఇవన్నీ వైఫై అనమాట. తర్వాత ఇది ఏంటంటే యూఎస్బి, అంటే ఇక్కడ ఒక వైర్ కనెక్ట్ చేసి మనకు మిక్సర్తో పాటు ఏమి ఇస్తాడు అని చూస్తే పవర్ కార్డు మాత్రమే ఇస్తాడు. ఈ పవర్ కార్డు మాత్రమే ఇస్తాడు మిక్సర్తో పాటు. మిక్సర్కి ఇలా అవతల ఉంటుంది, ఇది అక్కడ చెక్ చేయాలి. ఈ పిన్ తీసుకొని ఇది అందరికి తెలిసిందే కదా, చెక్ చేయాలి. ఇది మనం కరెంట్లో పెట్టాలి. ప్లగ్ పిన్ ఏదైతే ఉందో కరెంట్ బాక్స్లో ఎలక్ట్రికల్ బాక్స్లో ఇచ్చేయాలి. ఇది మిక్సర్కి వేయాలన్నమాట. ఇది అందరికి తెలిసిన విషయం. కాబట్టి ఇది డైరెక్ట్ ల్యాప్టాప్కి కంప్యూటర్కి కనెక్ట్ చేసి ఈ DAW సాఫ్ట్వేర్స్ ఏదైతే ఉన్నాయో FL Studio, క్యూబేస్, ఇవన్నీ కూడా ఏబుల్టెన్ ఇంకా చాలా ఉన్నాయి. వాటన్నిటి కూడా దీంట్లో నుంచి మనం ల్యాప్టాప్ ఆర్ PC ఇచ్చి ఆ DAW డిజిటల్ ఆడియో వర్క్ స్టేషన్ దాని ద్వారా మనకి ఏం చేస్తుందంటే వీటన్నిటిలో మైకులు ఇచ్చుకొని ఇవన్నిట్లో ఇచ్చుకోవచ్చు. ఈ 20 నెంబర్స్లో ఇచ్చుకొని మనం ఏం చేయొచ్చు అంటే మాట్లాడచ్చు, సాంగ్స్ పాడచ్చు. నువ్వేమైనా చేస్తే అక్కడ DAWలో రికార్డింగ్ అవుతుంది డైరెక్ట్ కంప్యూటర్ అండ్ ల్యాప్టాప్. మరి ఫోన్లో మాత్రం ఉండదు. కాబట్టి ల్యాప్టాప్ కంప్యూటర్కి ఇక్కడి నుంచి ఒక వైర్ ఇచ్చుకొని మనం ల్యాప్టాప్ కంప్యూటర్కి ఇచ్చినామంటే ఆ DAWలో మనం ఇక్కడి నుంచి మాట్లాడుకొని డైరెక్ట్గా ఏం చేసుకోవాలంటే రికార్డింగ్ చేసుకోవచ్చు. అది కానీ నాకు తెలిసి అది పెద్దగా రికార్డింగ్ ఉండదు అని అనిపిస్తుంది. సరే, ఓకే. ఆ తర్వాత ఇది వచ్చి వైఫై యాంటీనా. ఇది వైఫై యాంటీనా. కాబట్టి పని లేనప్పుడు ఇటు పెట్టుకుంటాం, పని ఉన్నప్పుడు ఇటు ఓపెన్ చేసుకోవాలి. తర్వాత ఇది జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది చాలా డెలికేట్గా ఉంది, ఇరిగిపోయే ప్రమాదం ఉంది. అది ఇన్పుట్స్ అన్నీ ఓకే మీకు. తర్వాత ఇక్కడికి వచ్చాం మనం. చాలా క్లియర్గా చెప్తాను, వీడియోలు ఎంతైనా కూడా పర్వాలేదు. తెలుగులో మరింత క్లియర్గా ఏ వీడియో లేదు. ఉన్నా లేకపోయినా క్లియర్గా నేను ఇవ్వాలనేసి ఈ వీడియో చేస్తూ ఉన్నాను. కాబట్టి ఏంటంటే బ్యాక్ సైడ్ కదా దుమ్ము ఉంటుంది. బ్రష్తో మంచి బ్రష్ తీసుకొని క్లీన్ చేసుకోవాలి. మంచి బ్రష్ తీసుకొని క్లీన్ చేసుకుంటూ ఉండాలి. చాలా జాగ్రత్త పెట్టుకోవాలి. సరే, ఓకే. ఇప్పుడు దీని గురించి మనం మాట్లాడుకుందాం. ఇక్కడ క్యాంటీనా ఉంది, ముందర క్యాంటీనా ఉంది, ఇక్కడ క్యాంటీనా ఉంది. ఈ రెండు మనం ఓపెన్ చేసుకోవాలి. మనకు పని లేనప్పుడు తగ్గించేయాలి. ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్నట్లుగా మనం వైఫైకి ఎథర్నెట్ కేబుల్ ఇచ్చేటటువంటి 1 and 2. కాబట్టి ఈ రెండిట్లో మనం ఏం చేయాలంటే రోటర్కి ఇచ్చిన తర్వాత మనము ఇక్కడ ఇవ్వాలి. డైరెక్ట్గా మీరు దీన్ని తీసుకెళ్ళి ఒక ఎండ్ ఏమో ఇక్కడ మిక్సర్కి ఇచ్చాం. ఈ రెండో ఎండ్ తీసుకెళ్ళి మీరు రోటర్కి ఇవ్వండి ఎథర్నెట్, అప్పుడు బాగా కనెక్ట్ అవుతుంది. కాబట్టి ఇదొకటి, ఇదొకటి. రెండు కేబుల్స్ మనకు వచ్చినాయి, 2 పోర్ట్లు ఇచ్చాడు. ఇక్కడ HDMI అని ఉంది. ఈ HDMI తీసేద్దాం. ఈ HDMI ఏంటంటే మీరు ఎక్స్ట్రా మానిటర్కి, ఆ కంప్యూటర్ మానిటర్ ఏదైతే ఉందో, ఒకవేళ మీకు ల్యాప్టాప్లో కనుక గ్రాఫిక్ కార్డ్ అని ఉంటుంది ల్యాప్టాప్లో, ఆ గ్రాఫిక్ కార్డుకి వచ్చి ఇట్లాంటి ఉంటుంది HDMI ఇన్పుట్. దీని నుంచి HDMI కేబుల్ తీసుకొని ఆ ల్యాప్టాప్కి ఇస్తే ల్యాప్టాప్ స్క్రీన్లో ఆన్ అవుతుంది. ఇది యాప్ ఆన్ కంట్రోల్స్ ఆన్ అవుతాయి ప్రాసెస్ ద్వారా. తర్వాత PC ఏదైతే ఉందో, PC కూడా మనం ఏదైతే మనం ఇచ్చామంటే అది కూడా మానిటర్లోకి ఇన్పుట్ అయితే వెళ్తుంది. ఇది కాబట్టి ఇది ల్యాప్టాప్కి కానీ గ్రాఫిక్ కార్డు ఉండాలి ల్యాప్టాప్కి, అప్పుడు ఉంటేనే కనెక్ట్ అవుతుంది. తర్వాత ఇవన్నీ కూడా
యూఎస్బి అంటే పెన్ డ్రైవ్స్ 2 పోర్ట్స్ ఇచ్చాడు పెన్ డ్రైవ్స్. ఓకే, తర్వాత ఇది ఫుట్ స్విచ్ అనమాట. ఫుట్ స్విచ్ అంటే మనకు సౌండ్ మనం తగ్గించుకోవడానికి కాల్ పెడల్ ద్వారా ఇవి తెలుసుంటాయి కదా, అది ఫుట్ స్విచ్. ఇది సౌండ్ కంట్రోలర్ అనమాట. ఆ పెడల్ ఒకటి ఉంటుంది, సౌండ్ కంట్రోల్ పెడల్. దాని ద్వారా దీనికి జాక్ ఇచ్చేసి మనం ఇక్కడనే సౌండ్ తగ్గించుకోవచ్చు, పెడల్ ద్వారా ఎక్కించుకోవచ్చు. తర్వాత మెయిన్ ఏంటంటే ఇక్కడ చాలా చిన్నది ఒకటి హోల్ ఉంటుంది. ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఉంది, కనబడుతుంది ఈజీగా. ఇక్కడ రీసెట్ బటన్. అది ఆ రీసెట్ బటన్లో ఏం చేయాలంటే ఒక పెన్ను పెట్టద్దండి, ఒక చిన్న పుల్ల ఏదైనా దాంట్లోకి పంపించాలి. ఇది పెన్ను ముళ్ళు పెడుతున్నాను, ఎవరు పెట్టద్దండి. ఈ హోల్లోకి పంపించి దాన్ని ప్రెస్ చేసి పట్టుకొని కొంచెం ప్రాసెస్ ఉంది. అది మీరు దీనికి కనుక ఒక 1000 లైక్స్ ఇస్తే 1 by 1 నేను వీడియోలు అయితే తీసుకొస్తాను. ఇది మరి చాలా ప్రాసెస్ ఇదంతా కూడా. మరి ఇది చాలాసేపు మైక్ సెట్ ఇవన్నీ అరేంజ్ చేయటము, కెమెరా అరేంజ్ చేయటము, తర్వాత ఎడిటింగ్ చేయటము, ఇదంతా ఒక రోజు పడుతుంది సమయం, ఒక రోజు అవుతుంది. కాబట్టి ఒక 1000 లైక్స్ కనుక వస్తే నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ నేను వీడియోలు అయితే చేయడానికి సిద్ధంగా ఉన్నాను. కాబట్టి ఇది మనం ప్రెస్ చేసి పట్టుకొని, ఒకవేళ మనం ఇది ఎట్లంటే వాడేసాము, మన కన్ఫ్యూషన్గా ఉంది, అప్పుడు దీంట్లోకి ఒక పిన్ను పంపించి నేనైతే పుల్ల వాడతాను, గట్టి పుల్ల వాడతాను. దానివల్ల మనకేం సమస్య ఉన్నది, ఇనపవి మేకులు పెట్టకూడదు. కాబట్టి అది లోపలికి పంపించి చెక్కి ముందర పెన్ డ్రైవ్ ఒకటి ఇచ్చి దాని ద్వారా మనం రీసెట్ అయిపోతుంది. అంటే మళ్ళీ కొత్తది ఏ విధంగా ఉందో అలాగే తయారైపోతుంది. అది ఇక్కడి వరకు ఓకే. అది తర్వాత ఇంకా ఇవన్నీ కూడా మనం చదువుకోవచ్చు. ఇక్కడ సీరియల్ నెంబరు, పోర్ట్ నెంబరు, సీరియల్ నెంబరు ఇవన్నీ కూడా ఉందన్నమాట. చూడండి, ఇక్కడ యుఎస్ఏ నుంచి వచ్చింది. ఇది అంటే తయారు, చైనా మ్యానుఫ్యాక్చర్. సామాన్లు వచ్చేది యుఎస్ఏ నుంచి, అమెరికా నుంచి సామాన్లు వస్తాయి, చైనాలో తయారవుతుంది, చైనా నుంచి ఇండియాకి పంపిస్తుంది. కాబట్టి ఇక ఆఫ్లైన్లో అయితే రేటు 70,000 వరకు ఉంటుంది. 69,000కి అయితే నేను కొన్నాను. కాబట్టి మీకు అమెజాన్లో అయితే 73,000 అయితే వెళ్తా ఉంది. మొన్న కూడా 69,000 వరకు ఉన్నింది అమెజాన్లో. కాబట్టి మీకు ఆఫ్లైన్ నేను విజయవాడలో కొన్నాను. కాబట్టి మీకు ఏది అందుబాటులో ఉంటే వాటిని కొనుక్కోవచ్చు. ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ ఉంటాయి. అది తర్వాత ఇంకా మనం ఫైనల్ లాస్ట్ ఎప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటా ఉండండి. బ్రష్ తీసుకొని కొత్త బ్రష్ కొనుక్కోండి. 40 రూపీస్, 16-18 ఉండొచ్చు. అది కొనుక్కుంటా ఉండండి, క్లీన్ చేసుకోండి. అది ఈ హీటు లోపల వచ్చే హీటు బయటకు వెళ్ళడానికి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ఖచ్చితంగా మంచి ఫ్యాన్ కింద పెట్టాలి దీన్ని. అయితే కొంచెం హీట్ ప్రాసెసింగ్ ఇది. అన్ని వస్తువులన్నీ కూడా మనం మంచి ఫ్యాన్ కింద, మైక్ సెట్, ఈ మిక్సర్ అన్నీ కూడా మనం ఏం చేయాలంటే మంచి ఫ్యాన్ ఇవ్వాలి. ఏసీ ఉంటే ఇంకా మంచిది. ఏసీ లేకపోతే ఒక సపరేట్గా టేబుల్ ఫ్యాన్ పెట్టండి. లేదంటే నేను పైన పెట్టుంటాను, దీని కింద ఫ్యాన్ కింద ఉంటాయి. కాబట్టి టేబుల్ ఫ్యాన్ ఇస్తే ఇంకా బాగుంటుంది. ఒక టేబుల్ ఫ్యాన్ సపరేట్గా మైక్ సెట్కి మిక్సర్ పక్కన పెట్టి వాటికి అరేంజ్ చేయాలి. కాబట్టి హీట్ అంతా ప్రాసెస్ బయటికి రావటానికి. కాబట్టి మీరు ఒక టేబుల్ ఫ్యాన్ ఇస్తే మంచిది. ఇది ఆన్ అండ్ ఆఫ్ స్విచ్. ఆఫ్లో పెట్టుకొని కిందికి ఆన్, ఆఫ్లో పెట్టుకొని మళ్ళీ కిందికి ఆన్ చేసుకోవాలి. తర్వాత ఇది పవర్ కార్డ్. ఇది మిక్సర్తో పాటు ఇస్తాడు మనకు. ఇది తీసుకొని వెళ్ళి ఇక్కడికి ఇచ్చేసి దీన్ని తీసుకొని వెళ్ళి పవర్ ఇన్పుట్ చేయండి. స్విచ్ బోర్డులో పెట్టండి. కనెక్ట్ చేసిన తర్వాత స్విచ్ బోర్డులో ఇచ్చిన తర్వాత ప్లగ్ సాకెట్లో ఇచ్చిన తర్వాత స్విచ్ ఆన్ చేసుకోండి. అది ఓకే. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. మరి ఈ వీడియో క్లిప్ కూడా నేను పెడుతూ ఉన్నాను. విని వాటిని మీరు ఏం చేయొచ్చు అంటే తెలుసుకోవచ్చు.
దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్.